నమస్తే. తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వీసీలు వాళ్ళు రిటైర్మెంట్ కాబోతా ఉన్నారు. వాళ్ళు పదవి కాలం నేటితో ముగిసిపోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. తాత్కాలికమైనటువంటి ఇన్ఛార్జి వీసీలను ఈ రోజు ప్రభుత్వం నియమించడం జరిగింది. 10 సంబంధించినటువంటి ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో 10 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వాళ్ళని, అంటే వీళ్ళు కలెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళని వీసీలుగా నియమించినటువంటి పరిస్థితి. 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను రేవంత్ సర్కార్ నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరెవరు ఏ సంబంధించినటువంటి యూనివర్సిటీకి వాళ్ళు వీసీలుగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు నియమించినటువంటి ప్రభుత్వం ఓయూకు దానకిషోర్, కేయూకు వాకాటి కరుణ. జూన్ 15 వరకు ఇన్ఛార్జీల పాలన. కేయూలో ఆఖరి రోజు ఆందోళన. వీసీ తాటికొండ రమేష్ దిష్టిబొమ్మ దగ్ధం చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నేతలంతా కూడా వాళ్ళందరూ కూడా అక్కడ వీసీ తాటికొండ రమేష్ దిష్టిబొమ్మను కాకతీయ యూనివర్సిటీలో మరి దగ్ధం చేసినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. దాని పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు గతంలో కేయూలో ఉండడం జరిగింది. కాబట్టి ఆయన సంబంధించినటువంటి ఆయన పదవి కాలం కూడా పూర్తవుతున్నటువంటి దశలో ఆయనకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో సహా విద్యార్థి నాయకులందరూ కూడా దిష్టిబొమ్మ ధారణ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూసినట్టయితే రాష్ట్రంలో 10 యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించింది ప్రభుత్వం. ఇవాల్టితో 10 యూనివర్సిటీ వీసీల పదవి కాలం ముగిసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత మరి పూర్తి స్థాయిలో ఈ సంబంధించినటువంటి కొత్త వీసీల నియామకం చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతూ ఉంది. వీసీలుగా 10 మంది సీనియర్ ఐఏఎస్లకు సర్కార్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలను అప్పగించింది. ఇదిలా ఉండగా ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. కేయూలో విద్యార్థి సంఘాలు వీసీ తాటికొండ రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. తాటికొండ అవినీతి ఆనకొండ అంటూ పేర్కొంటూ ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా కేయూలో ఉద్రిక్తత నెలకొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. సమస్యలు పరిష్కరించడంలో వీసీ విఫలమయ్యారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్న విద్యార్థులను ఓయూ పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసుకోవచ్చు. అన్ని సంబంధించినటువంటి వర్సిటీలో అక్కడ ఉన్నటువంటి వీసీల పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించినటువంటి అందేటువంటి సదుపాయాల్లో వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వహించడం జరిగింది అన్నటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కేయూలో కానీ ఓయూలో కానీ. ఒక పక్కన ఓయూలో స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటా ఉంటే కేయూలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంతకుముందు పనిచేసినటువంటి తాటికొండ రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన దిష్టిబొమ్మాన్ని పూర్తిగా దానం చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు. ఒకసారి కనుక సంబంధించినటువంటి వర్సిటీకి ఏ యొక్క ఇన్ఛార్జ్ వీసీని నియమించాలనేది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది చాలా ఇక్కడ వీసీలను ఎవరైతే ఇన్ఛార్జ్ వీసీలుగా ఉన్నారో ఇప్పుడు అపాయింట్ కావడం జరిగింది. వీళ్ళందరి మీద చాలా మంది మెజార్టీ వాళ్ళ పైన కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉండడం జరిగింది. వీళ్ళే గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ కు అనునాయులుగా ఉండి అక్రమమైనటువంటి సంపాదనను దోచిపెట్టడంలో కీలకమైనటువంటి పాత్ర ఈ ఐఏఎస్లే చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మరి వాళ్ళని రేవంత్ సర్కార్ మరి ఈ యొక్క ఇన్ఛార్జ్ వీసీలను నియమించడం జరిగింది. కేవలం ఎన్నికల వరకే ఉంటాయా, లేకపోతే దాని ఎన్నికల ఫలితాల తర్వాత మరి మారుస్తారా లేదని కూడా కొంచెం చూడాలి. మొత్తానికైతే ఇదంతా ఏదున్నప్పటికీ కూడా వీళ్ళందరి పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే ఉస్మానియా వర్సిటీకి దానకిషోర్ ఈయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ బుర్ర వెంకటేశం, కాకతీయ వాకాటి అరుణ, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా మనకు తెలిసినటువంటి ఇప్పుడు 4 పిల్లలు 4. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ ఈయన కొత్త మంచి వ్యక్తిగా తెలిసినటువంటి విషయం. మరో పక్కన తెలుగు యూనివర్సిటీ శైలజా రామయ్యర్, మరో పక్కన మహాత్మా గాంధీ నవీన్ మిట్టల్ సంగతి మన అందరికీ తెలిసిందే. ఏ విధమైనటువంటి భాగవతం ఉన్నదో మనకు అందరికీ తెలుసు. పాలమూరు వర్సిటీకి నదీం మహమ్మద్, శాతవాహన సురేంద్ర మోహన్, జేఎన్ఏయులో జయేష్ రంజన్, ఇక మనం చూసుకోవచ్చు కదా జయేష్ రంజన్, మరోపక్క నవీన్ మిత్తల్, సందీప్ సుల్తానియా, బుర్ర వెంకటేశం, దానకిషోర్ పైన చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా వర్సిటీ వీసీలుగా ఇన్ఛార్జ్ వీసీలుగా తెలంగాణ సర్కార్ రేవంత్ సర్కార్ అయితే నియమించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క పదవి కాలం ఇప్పుడున్నటువంటి వీసీల యొక్క పదవి కాలం నేటితో పూర్తవుతున్నటువంటి దశలో ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా మాత్రం వాళ్ళని వీసీలుగా నియమించడం జరిగింది. తాత్కాలికమైనటువంటి ఇన్ఛార్జ్ వీసీలను మాత్రమే నియమించడం జరిగింది. దాని తర్వాత
కొత్త వీసీలను మరి వర్సిటీలకు రానున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటిపైన కూడా ఒక పక్కన ఫైరవల్ నడుస్తా ఉన్నాయి. దీని పక్క ఇప్పటికే గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పేసి రేవంత్ సర్కార్కి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కూడా వాళ్ళు సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ అంతా కూడా ఇక్కడ వీసీలు కొంత ఆందోళనకర పరిస్థితుల్లో పడేస్తా ఉన్నారు, చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అన్నటువంటి గత సర్కారులో ఆరోపణలు రావడం జరిగింది. మరి ఈ సర్కారులో చాలా ఉత్తములైనటువంటి వ్యక్తులకు వీసీలుగా నియమించాలని చెప్పేసి అయితే వాళ్ళు భావిస్తారు. చూద్దాం మరి ఎన్నికల ఫలితాల తర్వాత ఏ విధంగా ఉంటుంది. వీళ్ళను ఎన్నికల ఫలితాల తర్వాత అంటే దరిదాపుగా వచ్చే నెల 15వ తారీఖు లోపట్ల ఫిల్ చేద్దామని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తా ఉన్నది. మరి 15 తర్వాత మరి ఇక పొడిగిస్తారా, లేకపోతే 15 అంటే ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి దశలో మరి దాని తర్వాత ఎన్ని రోజులకు మరి వీసీలు నియమిస్తారు, దానిపైన మళ్ళీ ఒకసారి కేబినెట్ ఏమైనా కూర్చుంటుందా, రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.